హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే వంకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే ఎలా చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరిగి ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. ఈ లోపలగా ఎండ్రాయిల్ ఏమో గోరువెచ్చని వాటర్ తోటి మనం వాష్ చేసుకోవాలండి. అప్పుడు నీ సువాసన రాకుండా ఉంటుంది. అలాగే మట్టి కూడా ఉంటుంది కదా. అలాగే 2 టమాటీలు మెత్తటి పళ్ళు కోసి పక్కన పెట్టుకోండి. వంకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకున్నాకే వంకాయలు కోయండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. వంకాయలు కూడా ఉప్పు వేసి వాష్ చేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా వంకాయ ముక్కలు వేసేసుకుందాము. వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందండి. వాటర్ లేకుండా వేసుకుందాము. వాటర్ ఉంటే కనుక మళ్ళీ కూర బాగోదు. మనం ఎలాగ తర్వాత వేస్తాము, అయినా కూడాను వీటి వాటర్ అయితే వేసుకోకుండా గట్టిగా మనం వంకాయల్ని ఇలా నొక్కి వేస్తే బాగుంటుంది. 4 వైపులా కలిపేసుకుందాము. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మేము ఎంత మంచి వీడియోలైనా చేస్తే మీరు లైక్ కొడితే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంకా ఉల్లిపాయలు కూడా మనం వేగిపోయిన తర్వాత వేస్తాం కదా వంకాయలు. అలాగే ఎండ్రాయిల్ కూడానండి గట్టిగా నొక్కి వాటర్ అంతా పోయేలాగా అప్పుడు మనం వేసుకుందామండి. అప్పుడు బాగుంటుంది. ఇంకా వంకాయని ఎండ్రాయిలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి. మనం వేగకుండా కనుక వేసేసుకున్నాం అనుకోండి వాటర్ టేస్ట్ బాగోదు. ఇంకా సాల్ట్ అయితే నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని 4 వైపులా మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అనేది అంటుతుంది కదా. ఇంకేంటంటే వాటర్ కూడా తక్కువే వేసుకోవాలండి. తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అల్లం దంచి చేశాను. అలాగే టమాటా పళ్ళు కూడా సన్నగా కోసి అవి కూడా వేసి అది కూడా 4 వైపులా కలుపుకుందాం. బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. కలుపుతూ ఉంటే అడుగంటకుండా మనకి మాడకుండా ఉంటుంది. ఇంకా కారం కూడా వేసుకుందాము. నేనైతే పసుపు అయితే ఫస్ట్ వేసానండి, నీసువాసన రాకుండా. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసాను. ఇంకా అది కూడా కలిపేసుకొని కారం కూడా వేసేసుకుందాము. కారం అయితే నేను 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. ఎక్కువ కారం ఉంటేనే నాన్ వెజ్కి అనేది బాగుంటుందండి టేస్ట్గాను. తక్కువ కారం అయితే కొంచెం మళ్ళీ నీచు వాసన వచ్చినట్టుగా ఉంటుంది. అందుకోసమే ఎండ్రాయిలు ఏంటంటే పచ్చి రొయ్యల కన్నా కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటుంది. వేడి నీళ్ళతో అందుకే వాష్ చేసుకొని పసుపు వేసుకొని అల్లం పేస్ట్ కానీ గరం మసాలా ఇవన్నీ వేస్తే కొంచెం ఇంకా పూర్తిగా నీచు వాసన అనేది రాకుండా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. 4 వైపులా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము. ఎక్కువ వాటర్ వేయకండి, మొక్క ములిగినంత వేసుకుంటే చాలు. వాటరు దగ్గరికి పెట్టేసుకుంటే, లేకపోతే నీళ్ళుగా ఉందనుకోండి బాగోదు కూర అనేది. దగ్గరికి అయిపోయింది అనుకోండి కూర, కొంచెమైనా అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం. 4 వైపులా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో కూడా పెట్టేసుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోద్ది. ఎందుకంటే వంకాయ అనేది మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, త్వరగా ఉడికిపోద్ది వంకాయ. ఇంకా కొంచెం వాటర్ ఉందండి, వాటర్ ఇంకిపోయితే ఆఫ్ చేసేసుకుందాం. కూర చూసారు ఎంత దగ్గరికి చేస్తానో, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.